అసెంబ్లీ సమావేశాలలో చూసుకుంటే అల్లు అర్జున్ విషయాన్ని ప్రతిసారి కేటీఆర్ గారు కానీ లేదంటే హరీష్ రావు గారు కానీ మాట్లాడటం జరిగింది. మరి ఒక్కసారి రేవంత్ రెడ్డి మాట్లాడేసరికి ఇది తప్పు అని చెప్పినప్పుడు బీఆర్ఎస్ నాయకులు నోరెందుకు మూసుకున్నారు? నువ్వు యాక్చువల్లీ తప్పు. ఇప్పుడు అల్లు అర్జున్ గారి విషయం చాలా సెన్సిటివ్ విషయం అన్న. అక్కడ ఆయన ఎవరిని మేము సపోర్ట్ చేసినట్లేదు, తప్పు పడినట్లేదు. అక్కడ వారు ఎవరైతే మరణించారో వాళ్ళ గురించి మనం అందరం సానుభూతి తెలపాల్సిన విషయమే. కాకపోతే అయిన ఇన్సిడెంట్ వేరు, దాని రూట్ కాజ్ వేరు. సో దీని గురించి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలన్నీ ఒక సినీ పరిశ్రమని ఆయనని ఫోకస్ చేసుకొని మాట్లాడుతున్న ఇది తప్ప అక్కడ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళని ఒక భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ సైడ్ నుంచి ఆయన ఇది పొందాలనే ఉద్దేశంతో తప్ప అక్కడ ఏం లేదు. అంత అసెంబ్లీలల్లో ఎంతో మంది ఇప్పుడు గురుకుల పాఠశాలలలో ఫుడ్ పాయిజన్ అయ్యి ఎంతో మంది చనిపోయారు. మరి వాళ్ళందరికీ చావులు కావాలన్నా అంటే దానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ నాయకులే అంటున్నారు కదా. బీఆర్ఎస్ నాయకులు ఏం చేస్తారు అన్న? ఏమన్నా అడిగిపోయి ఫుడ్ పాయిజన్ ఏమన్నా కలుపుతున్నారే అండి. అదంతా ఏంటి అంటే చాలా చిల్లర రాజకీయం అది.